నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. విజయ్ దళపతి ఇప్పటి వరకు మనం సినీ హీరోగానే చూసాము. ఇప్పుడు రాజకీయ నేతగా కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో తొలి అడుగులు వేయబోతూ ఉన్నారు రాజకీయంలో. మరి అసలు విజయ్ ఇప్పటి వరకు కూడా ఆయన కులం ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. బట్ ఇప్పుడు మాత్రం కులం ప్రస్తావన వస్తోంది. అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఆయన కులం ఏంటి అసలు అని దీని మీద చర్చలు జరుగుతున్నాయి. సో ఓవరాల్ గా అసలు ఆయన కులం ఏంటి అనేది అయితే పూర్తిగా చర్చించడానికి మనతో పాటు ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మీకు తమిళనాడుతో జనరల్ గా చాలా మంచి అనుబంధం ఉంది. చెన్నై, తమిళనాడు. సో అక్కడ ఉన్న హీరోస్ గానీ, హీరోయిన్స్ గురించి గానీ మీరు చాలా పాత వాళ్ళ గురించి కూడా చాలా బ్రీఫ్ గా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ ఏరియాలో ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ క్యాస్ట్, వాళ్ళు ఈ కమ్యూనిటీ, ఇలా పెళ్లి జరిగింది, ఇట్లాంటివన్నీ బాగా చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. సో విజయ్ విషయానికి వస్తే మీ దగ్గర ఉన్న ఫుల్ డీటెయిల్స్ ఏంటి? అసలు విజయ్ ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ? నిన్న మనం విజయ్ది వెళ్ళాలర్ కులం అని చెప్పామండి. యాక్చువల్ గా అసలు మనం కులం గురించి, మతం గురించి మాట్లాడే అసలు అటువంటి ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా అసలు దీని మీద చర్చ జరగడం, చాలా మంది అడుగుతున్నారు కూడా. దానివల్ల మనం మాట్లాడాల్సి వస్తుంది. నిన్న మనం వెళ్ళాలని అన్నాము. అయితే ఇవాళ వచ్చిన ఒక పూర్తి వివరాలు ఏంటంటే, అసలు వీళ్ళ తాతగారు, విజయ్ తాతగారు అంటే తండ్రి చిత్తూరు జిల్లాకి చెందిన వాళ్ళు, కళ్ళపల్లి. అక్కడి నుంచి ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రామేశ్వరం ఆయన వలస వెళ్ళారు. రామేశ్వరం వెళ్ళాక ఆయన ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాక వాళ్ళకి చంద్రశేఖర్ పుట్టాక చంద్రశేఖరు వెళ్ళాలరని రాయించుకున్నారు కులంలో. ఓకే. యాక్చువల్గా వాళ్ళు తెలుగు వాళ్ళు. అయితే వాళ్ళు తమిళియన్స్ అని రాయించుకున్నారు, వెళ్ళాలర్ అని రాయించుకున్నారు. మరి ఎందుకనో మనకు తెలియదు. అయితే ఆయన అంటే ఇదేం తప్పు లేదు, మంచిదే. మాదిగ కులానికి చెందినవారు ఎవరు, వీళ్ళ తాతగారు. ఆయన మత్స్యకార కుటుంబంలో చేసుకున్నారు, కానీ ఈయన వెళ్ళాలరని రాయించుకున్నారు. మీకు అర్థమైందా ఇప్పుడు? అయితే కొడుకు దాకా వచ్చేసరికి స్కూల్లో నిన్న మనం చెప్పుకున్నట్టుగా అక్కడ క్యాస్ట్ రిలీజియన్, నో క్యాస్ట్ నో రిలీజియన్ అని రాస్తే వాళ్ళు ఒప్పుకోకపోతే తమిళియన్ అని రాయించారు. కానీ అదే మనకి బాధ. ఇప్పుడు తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు, ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు మదర్ టంగ్ తమిళ్ అని రాయించేసుకుంటారు. అంటే వాళ్ళు సెన్సస్కి వచ్చినప్పుడు వాళ్ళు రాసేస్తారు, వీళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. అవును. కానీ ఇక్కడ ఈయనే రాయించుకున్నారు. ఇది బాధాకరం. అయితే వాళ్ళ క్యాస్ట్ గురించి యాక్చువల్గా మనం మాట్లాడక్కర్లా. అవును. కానీ వాళ్ళు సంతోషించాల్సిన విషయం.